భారతదేశంలో నేడు ఏం జరుగుతున్నది అన్నటువంటి అంశం. భారతదేశంలో రెండు అంశాల మీద ఫైట్ జరుగుతున్నది. అది ఈ రోజుది కాదు, దాదాపుగా 3000 సంవత్సరాల నుండి ఆ దాడి జరుగుతున్నది. ఒకటేమో సనాతనము అన్నటువంటి పేరు మీద జరుగుతున్నది. పెద్దలు భరత్భూషణ్ సార్ గారు వచ్చారు, తండ్రి సమానులు, వారికి స్వాగతం సుస్వాగతం ఈ రౌండ్ టేబుల్ సమావేశం తెలుపుతున్నది. మరి 3000 సంవత్సరాల నుండి ఈ ఫైట్ జరుగుతున్నది. అది సనాతనమని ఒకరు, పురాతనమని ఒకరు ఈ ఫైట్ జరుగుతున్నది. మనము మూలాల్లోకి వెళ్ళి మాట్లాడకుండా పైన ఎన్ని మాట్లాడినా పరిష్కారం అన్నటువంటిది జరగదనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ దేశంలో పురాతనం వైపేమో పురాతన ధర్మం వైపు రావణాసురుడు, నరకాసురుడు, శంభుకుడు, విదురుడు, శిశుపాలుడు, విరణ్యాక్షుడు, విరణ్యకశిపుడు, నలచక్రవర్తి, బలిచక్రవర్తి, శివచక్రవర్తి, బుద్ధుడు, సామ్రాట్ అశోకుడు, సాహూజీ మహారాజ్, సంభాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ, మొన్నటికి మొన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, నిన్నగాక మొన్న మన మధ్య ఉండి పాట పాడి మనకు అనేక పోరాటాలు నేర్పించినటువంటి గద్దరన్న, వీరందరూ కూడా పురాతన ధర్మం వైపు పోరాడినటువంటి మనుషులు. మరి సనాతన ధర్మం ఏమిటి? సనాతన ధర్మం ఏమిటంటే ఆ రోజు అంటే బుద్ధుడు పరిపాలన చేసిన నాటి నుంచి బుద్ధుని యొక్క రాజ్యాలను కొలాప్స్ చేసి బుద్ధుడు కట్టినటువంటి, బుద్ధుని యొక్క వారసులు కట్టినటువంటి, సామ్రాట్ అశోకుడు కట్టినటువంటి బుద్ధుని యొక్క ఆరామాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా కైవసం చేసుకొని, వాటన్నిటిని కూడా కబ్జా చేసుకొని ఆ గుడులల్లో వారు వెళ్ళి పూజారి పేరు మీద వాళ్ళు రాజ్యాలను కైవసం చేసుకున్నటువంటిదేమో సనాతన ధర్మం, కోల్పోయినటువంటిదేమో పురాతన ధర్మం. కాబట్టి ఈ రెండిటికి మధ్య జరుగుతున్నటువంటి ఈ వైరుధ్యం, ఎప్పటికైనా గెలిచేది ఈ దేశంలో పురాతన ధర్మమే. సనాతన ధర్మం అనేది 100కి 1000% ఓడిపోతుంది. ఎందుకంటే సనాతన ధర్మం తరపున పురాతన ధర్మం మీదకి జ్ఞానం లేకుండా చేయాలనేదే వాళ్ళ పోరాటం. మనల్ని చదువుకు దూరం చేయాలని, మనము కట్టుకుండే బట్టకు దూరం చేయాలని, అనేక విధాలుగా మనల్ని హింసించి మన హక్కులను హరించడమే సనాతన ధర్మం యొక్క విశ్లేషణ. పురాతన ధర్మం ఏమిటి? మనకు సమానమైనటువంటి హక్కులను ఇస్తుంది, మనిషిని మనిషిగా చూస్తుంది, సర్వకోటి జీవ ప్రాణాలన్నిటిని కూడా మరి క్షేమంగా ఉండాలని చెప్పేసి పురాతన ధర్మం కోరుకుంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ సనాతనవాదులు తన యొక్క మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి వాళ్ళు చేసేటువంటి అరాచకాలను వదిలిపెట్టి ఈ దేశాన్ని జ్ఞానవంతంగా, ఈ దేశాన్ని అభివృద్ధి బాటల్లో నడిపించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలా జరగని పక్షంలో ఖచ్చితంగా నేపాల్ దేశంలో ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా భారతదేశంలో కూడా జరుగుతుందని, అది దగ్గరగానే అనతి కాలంలోనే మరి అది జరుగుతుందని చెప్పేసి నేను హెచ్చరిస్తూ, మరి న్యాయ వ్యవస్థ అన్నటువంటిది ఏ విధంగా ఉందంటే, నిన్నగాక మొన్న మేడ్చల్ కోర్టుకు మేము వెళ్తే ఆడ ఒక చిన్న సంఘటన జరిగింది. డైరెక్ట్గా పాట పాడమంటు, కానీ అన్న ఆ సంఘటన ఏమిటంటే, న్యాయ వ్యవస్థలో మొన్న 80 మంది జడ్జీలు న్యాయ వ్యవస్థకు జడ్జి చేయడానికి అర్హులైతే దాంట్లో 79 మంది మహిళా తల్లులు ఉన్నారు, ఒక్కరు మాత్రమే పురుషుడు ఉన్నాడు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ న్యాయం చెప్పడానికి పురుషులు ఎందుకు ముందుకు వస్తలేరు నాయన అంటే, ఆ న్యాయ వ్యవస్థ కూర్చుండేటువంటి సీటులో ఉన్నటువంటి వ్యక్తి యొక్క హక్కులు హరించేశారు ఈ రాజ్య పాలకులు. న్యాయం చెప్పేటువంటి న్యాయమూర్తి హక్కులను హరించారు, భయాన్ని క్రియేట్ చేశారు. అక్కడ కూర్చుంటే ఎప్పుడు చనిపోతావో, ఎప్పుడు నీకు దాడి జరుగుతుందో, ఎప్పుడు నీ మీద మరి ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు దాడి చేస్తాయో అన్నటువంటి భయాన్ని క్రియేట్ చేశారు. అది న్యాయస్థానం మీద ఉన్నటువంటి, మరి దేశంలో న్యాయస్థానం ఏ స్థితిలో ఉందో ఒకసారి గుర్తించాలి. న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తికే న్యాయం చెప్పేటువంటి హక్కు లేకుండా ఉండటమే న్యాయస్థానాలు.
కాబట్టి అందులో భాగంగానే ఈ దాడి జరిగిందని చెప్పి నేను కోరుతూ, ఏదేమైనా ఇప్పటికే మరి మన నరేంద్ర మోడీ గారు నోటితో రమ్మని నొసటితో హెచ్చరించినట్టుగా చిన్నపాటి క్షమాపణ చెప్పి ఏదో తప్పించుకుంటే కాదు, ఖచ్చితంగా ఆ వ్యక్తిని జీవితాంతం జైల్లో పెట్టాల్సిందే. అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేసే వాళ్ళు మన వీరము సారథి గారు చెప్పినట్టు ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాల్సిందని చెప్పేసి కోరుతూ, భారత రాజ్యాంగమే దీనికి పరిష్కారమని, భారత రాజ్యాంగాన్ని ఇప్పటికైనా ఈ దేశ ప్రజలందరూ చదవాలని, అది జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం తరఫున మేమైతే గత 5 ఏళ్ల నుంచి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశాలలో భారత రాజ్యాంగాన్ని చేర్చాలని మేము ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అతిరథ మహారథులందరి చేత ఆ యొక్క కార్యక్రమాలలో మరి ఉండేటట్లుగా కూడా మేము చేశాము. ఇక మీదట కూడా మేము ముందుకెళ్తాము. దానికి మీరు సహకరించాలని కోరుతూ, వద్దు మోడీ పాలన, వద్దు మోడీ పాలన, మాకొద్దు ఈ సనాతన, అందరూ వాడాలి. వద్దు మోడీ పాలన, మాకొద్దు ఈ సనాతనం. ధర్మమని ఒకడంటడో, ధర్మమని ఒకడంటడో, అధర్మమే వడు చేస్తాడు. వద్దు మోడీ పాలన, మాకొద్దు ఈ సనాతనం. వద్దు మోడీ పాలన. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన దాడి చేస్తారో, సక్కనైన పాలనంటూ శంఖ గుద్దుకుంటారు. న్యాయమే చెప్పద్దు అంటూ న్యాయదేవత కళ్ళు గప్పి, న్యాయమే చెప్పద్దు అంటూ న్యాయదేవత కళ్ళు గప్పి, అన్యాయమైన తీర్పులిచ్చి ప్రజలనందరి చంపుతుండ్రు. వద్దు మోడీ పాలన, మాకొద్దు ఈ సనాతనం. వద్దు మోడీ పాలన. అంబేద్కర్ విగ్రహాలకు నిప్పు పెడుతూ ఉండరో, దేశ ప్రజలను కాపాడిన దైవమే వద్దంటారు. రాజ్యాంగము పేరు మీద రాజులై కూసుంటారు, రాజ్యాంగము పేరు మీద రాజులై కూసుంటారు. రామరాజ్యము మాది అంటూ మాట మార్చుతుంటారు. వద్దు మోడీ పాలన, మాకొద్దు ఈ సనాతన. వద్దు మోడీ పాలన. ఎన్ని దాడులు చేసినా, మమ్మెంత మందిని చంపినా, ఎన్ని కుట్రలు చేసినా, ఇంకెన్ని బాధలు పెట్టినా, నేపాలు దేశములో జరిగినట్లు జరుగుతుందని, నేపాలు దేశములో జరిగినట్లు జరుగుతుందని, చిట్ట చివరికి గెలుపు మాదని న్యాయదేవత చెప్పుతున్నది. వద్దు మోడీ పాలన, మాకొద్దు ఈ సనాతనం. ధర్మమని ఒకడంటడో, ధర్మమని ఒకడంటడో, అధర్మమే వడు చేస్తాడు. వద్దు మోడీ పాలన, మాకొద్దు ఈ సనాతనం. వద్దు మోడీ పాలన. థ్యాంక్ యూ. జై భీమ్ మిత్రుడా.